హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకి 230 ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదలైంది. అది కూడా ఎటువంటి పరీక్ష లేకుండా, ఫీజు లేకుండానే అభ్యర్థుల యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. కేవలం ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు అనమాట. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ రోజే అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లిక్ చేయకుండా రేపు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వచ్చేసి కేవలం 10వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలను అప్లై చేసుకోవచ్చు. అయితే ఉద్యోగాలు వచ్చేసి అంగన్వాడీ ఉద్యోగాలు అనమాట. సో భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎలిజిబిలిటీస్ కనుక మనం చూసినట్లయితే 10వ తరగతి ఉత్తీర్ణులు ఉండాల్సి ఉంటుంది. అలాగనే అభ్యర్థులు వివాహితులయ్యండి, స్థానికంగా నివాసం ఉన్నటువంటి మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అంగన్వాడీ కేంద్రం ఉన్నటువంటి గ్రామంలో స్థానికులై ఉండాల్సి ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 1/7/2026 నాటికి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపల ఉండాల్సి ఉంటుంది. ఇక SC/ST సెంటర్స్కి ఆ యొక్క SC/ST క్యాడెట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ అభ్యర్థులకు వచ్చేసి అంగన్వాడీ కార్యకర్తకైతే 11,500 రూపాయలు, అలాగే ఆయాకి వచ్చేసి 7,000 రూపాయలు, అంగన్వాడీ సహాయకులు అనమాట 7,000 రూపాయలు చొప్పున శాలరీ మెన్షన్ చేశారు. ఇక అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటుగా కుల సర్టిఫికేట్, SC/ST BC అయితే వారికి సంబంధించిన కుల సర్టిఫికేట్, అలాగే నివాసము, పుట్టిన తేదీ, 10వ తరగతి మార్క్స్ మేము, ఆధారు, అలానే సదరన్ సర్టిఫికేట్, ఎలిజిబిలిటీ సదరన్ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్స్ అన్నిటి కూడా గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి మన అప్లికేషన్తో పాటుగా యాడ్ చేసి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలానే అప్లికేషన్ మీద సంతకం కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం కూడా అఫీషియల్ వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేశారు. దాని ద్వారా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్తో పాటుగా ఏవే మనం గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి యాడ్ చేసుకోవాలో సర్టిఫికేట్ సంబంధించి క్లియర్గా మెన్షన్ చేశారు. అభ్యర్థులకు సంబంధించిన నివాసం, స్థానికులకు సంబంధించిన ప్రూఫ్ ఏదైతే ఉంటుందో నేటివిటీ సర్టిఫికేట్ లేదా రెసిడెన్స్ లేదా ఆధార్ సర్టిఫికేట్ అనమాట. అలాగే 10వ తరగతి ఉత్తీర్ణకు సంబంధించి మార్క్స్ మేము, పుట్టిన తేదీ మరియు వయసు నిర్ధారణ సంబంధించి 10వ తరగతి మార్క్స్ మేము సరిపోతుంది. కులము మరియు నివాసం సంబంధించి SC/ST BC క్యాండిడేట్స్ వచ్చేసి మనకి MROతో జారీ చేసినటువంటి నేటివిటీ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వికలాంగతకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించిన సదరన్ సర్టిఫికేట్ యాడ్ చేసుకుని సరిపోతుంది. అలాగే ఫోటో కూడా అప్లికేషన్ మీద యాడ్ చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక భర్తీ చేసిన పోస్టు సంబంధించి క్లియర్గా మెన్షన్ చేశారు. టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 230 ఉద్యోగాలను భర్తీ చేస్తారన్నమాట. సో డివిజన్ వారీగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం శ్రీ సత్యసాయి జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే చూస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జిల్లాలోని కదిరి డివిజన్, ధర్మవరం డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఆయా ఉద్యోగాల నియామకం కొరకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఆయా డివిజన్కి సంబంధించినటువంటి, ఆయా అంగన్వాడీ సెంటర్కి సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే మహిళా అభ్యర్థులు ఉంటారో వారు మాత్రం అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కదిరి, నల్లచెరువు, ధర్మవరం, బత్తలపల్లి మరియు CKపల్లి సంబంధించినటువంటి ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో అప్లికేషన్ తీసుకుని అక్కడే ఫిల్ చేసి అప్లికేషన్ కూడా అక్కడ ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలోనే మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డేట్స్ వచ్చేసి 9/6/2026 నుంచి 18/6/2026 సాయంత్రం 5 గంటల లోపల అప్లికేషన్ సబ్మిట్ చేసి మనం రసీదు కూడా తీసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇక ఆయా డివిజన్ వారీగా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు, కేటగిరీ వారీగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని మీ కేటగిరీలో వేకెంట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే నోటిఫికేషన్ కింది భాగంలోనే అప్లికేషన్ ఫార్మాట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ మనం ప్రింట్అవుట్ తీసుకొని చూపించడానికి ఫిల్ చేసి రిలవెంట్ డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఎవరైనా లోకల్ క్యాండిడేట్స్ 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని మనకు అంగన్వాడీ ఉద్యోగం కావాలనుకుంటే అభ్యర్థులు యొక్క ఉద్యోగం కోసం అప్లై చేసుకున్నట్లయితే ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకువస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాను. ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కనుక కామెంట్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.